వాళ్ళ ఉద్యోగాలకు పోలేకుండా వాళ్ళ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఈ వైసీపీ యూత్ విభాగం, వైసీపీ పెద్ద బడా నాయకులందరూ ఫస్ట్ జగన్ క్వశ్చన్ చేసి మళ్ళా ఈ కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. జనాల్లో మనం నలిగిపోతాం, జనాల్లో లేము అని చెప్పి ఇట్లాంటి మోసపూరిత మాటలు చెప్పి మోసము చేసుకుంటూ కబుదులు లాంటి మాటలు చెప్తాంటే ఎవరు తీసుకోరు వైసీపీ నాయకులారా. సో మీరందరూ ప్రజలకు సేవ చేయండి, ప్రజలు మిమ్మల్ని ముందర పెట్టుకుంటారు. మాయ మాటలు చెప్పి జనాలు మోసం చేయాలని అయితే చూడొద్దండి. అదే మాదిరిగా ఫీజు రూపంలో విద్యార్థుల్ని కొన్ని వందల మంది గతంలో చిత్తూరులో అయితే ఒక స్థానిక కాలేజీలో వైసీపీకి సంబంధించిన కాలేజీలో ఫీజు ఇక ఒక అమ్మాయి అది సూసైడ్ అటెంప్ట్ చేసుకునేది. అప్పట్లో 2019లో అది పెద్ద సెన్సేషన్. అది ఆ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ చేతకాంతనం వల్ల జరిగింది. అది నిజం కాదా? గతంలో ఉన్న ఫీజు రీంబర్స్మెంట్ దీవెనగా మార్చి 9వ పథకాన్ని సిగ్గు లేకుండా జగన్ రెడ్డి క్రియేట్ చేసి ప్రచారం చేసుకోవడం ఎంతవరకు న్యాయం? అదే విధంగా గొప్పలో చెప్పి విద్యార్థులు అప్పులు పాలు చేసి మానసిక శోభ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని నేను ప్రశ్నిస్తున్నాను.